ఓం శాంతి. 30/9/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, అందరి దుఃఖాలను హరించి సుఖమునిచ్చేందుకు తండ్రి వచ్చారు. కనుక దుఃఖహర్త పిల్లలైన మీరు ఎవ్వరికీ దుఃఖమును ఇవ్వకండి. ప్రశ్న: శ్రేష్ఠ పదవిని పొందుకునే పిల్లల ముఖ్య గుర్తులేవి? జవాబు: 1. వారు సదా శ్రీమతమును అనుసరిస్తూ ఉంటారు. 2. ఎప్పుడూ హఠం చెయ్యరు. 3. తమకు తామే రాజ్య తిలకం దిద్దుకునేందుకు చదువుకొని గ్యాలప్ చేస్తారంటే దౌడు తీస్తారు. 4. స్వయాన్ని ఎప్పుడూ నష్టపరుచుకోరు. 5. సర్వుల పట్ల దయాహృదయులు, కళ్యాణకారులుగా అవుతారు. వారికి సర్వీస్ చేసే అభిరుచి చాలా ఉంటుంది. 6. ఎటువంటి తుచ్చమైన పనులు చెయ్యరు, జగడాలాడరు, పోట్లాడుకోరు. పాట: నీవు నిద్రించి రాత్రిని కోల్పోయావు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఈ భాష పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు, క్రొత్తవారు అర్థం చేసుకోలేరు. ఓ ఆత్మిక పిల్లలారా అని ఎప్పుడూ ఎవ్వరూ సంబోధించలేరు. ఇలా పిలవడం ఎవ్వరికీ రాదు. మనము ఆత్మిక తండ్రి ఎదుట కూర్చొని ఉన్నామని మీకు తెలుసు. ఈ విషయం ఇతరులెవ్వరికీ తెలియదు. భాయి భాయి అని కూడా భావిస్తారు. మనమంతా ఆత్మలు అని కూడా తెలుసు. మనందరికీ తండ్రి ఒక్కరే అని కూడా భావిస్తారు. కానీ వారి గురించి యథార్థ రీతిగా ఎవ్వరికీ తెలియదు. తండ్రి సన్ముఖంలోకి వచ్చి తెలియజేసినంత వరకు ఎలా తెలుసుకోగలరు? మీరు కూడా సన్ముఖంలోకి వచ్చినప్పుడే తెలుసుకుంటారు. మీరు బ్రాహ్మణులు, బ్రాహ్మణీలు. మీ ఇంటి పేరే బ్రహ్మవంశీ, బ్రహ్మకుమార కుమారీలు. అందరూ శివుడి పిల్లలైన ఆత్మలే. మిమ్మలను శివకుమార్, శివకుమారీలు అని అనరు. అలా అంటే అది తప్పు అవుతుంది. కుమారులు ఉన్నారు, కుమారీలు కూడా ఉన్నారు. అందరూ శివుడి ఆత్మలు. మనుషుల పిల్లలైనప్పుడు కుమార్, కుమారీలు అని అంటారు. శివుని పిల్లలందరూ నిరాకార ఆత్మలే. ఆత్మలన్నీ మూలవతనంలో నివసిస్తాయి. వాటిని శాలిగ్రామాలని అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత శారీరక కుమార్, కుమారీలుగా అవుతారు. వాస్తవానికి మీరు శివబాబా పిల్లలైన కుమారులు అంటే ఆత్మలు. శరీరంలోకి వచ్చినప్పుడు కుమార్, కుమారీలుగా అవుతారు. మీరు బీకేలు కావున సోదరీ సోదరులు అని పిలువబడతారు. ఇక్కడ ఈ సమయంలో మీకు జ్ఞానం లభించింది. బాబా మనలను పావనంగా చేసి తీసుకెళ్తారు అని మీకు తెలుసు. ఆత్మ తండ్రిని ఎంతగా స్మృతి చేస్తుందో అంత పవిత్రంగా అవుతుంది. ఆత్మలు బ్రహ్మ నోటి ద్వారా ఈ జ్ఞానాన్ని చదువుతాయి. చిత్రాలలో కూడా తండ్రి చెప్పిన జ్ఞానం స్పష్టంగా ఉంది. శివబాబాయే మనల్ని చదివిస్తారు, కృష్ణుడు చదివించలేడు. తండ్రి కూడా కృష్ణుడి ద్వారా చదివించరు. కృష్ణుడేమో వైకుంఠ రాకుమారుడు. ఇది కూడా పిల్లలైన మీరు అర్థం చేయించాలి. కృష్ణుడు స్వర్గంలో తమ తల్లి తండ్రులకు కుమారునిగా ఉంటాడు. స్వర్గవాసి తండ్రికి కుమారుడు. అతను వైకుంఠ రాజకుమారుడు. అతని గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. కృష్ణ జయంతి పర్వదినాన తమ తమ ఇళ్లల్లో లేక మందిరాలలో కృష్ణుని కొరకు ఊయలలు తయారు చేస్తారు. మాతలు వెళ్ళి హుండీలో డబ్బులు వేస్తారు, పూజిస్తారు. ఈ రోజులలో యేసుక్రీస్తును కూడా కృష్ణుడి వలె కిరీటము మొదలైనవి ధరింపచేసి తల్లి ఒడిలో కూర్చోబెడతారు. కృష్ణుణ్ణి చూపించినట్లు చూపిస్తారు. కృష్ణుడు, క్రీస్తుల రాశి ఒక్కటే. వారు అనుకరిస్తారు. కృష్ణుని జన్మకు క్రీస్తు జన్మకు చాలా వ్యత్యాసం ఉంది. క్రీస్తు చిన్న బిడ్డగా జన్మించడు. క్రీస్తు ఆత్మ ఎవరిలోనో వెళ్ళి ప్రవేశించింది. కామ విషము ద్వారా జన్మ తీసుకోడు. ఇంతకుముందు క్రీస్తును చిన్న బిడ్డగా చూపేవారు కాదు, క్రాస్ పైన చూపించేవారు. ఇలా ఇప్పుడే చూపిస్తూ ఉన్నారు బాలయేస్సును. ధర్మస్థాపకులను ఎవ్వరూ ఆ విధంగా
శిలువ వేసి చంపలేరు అని పిల్లలకు తెలుసు. మరి ఎవరిని చంపినట్లు? ఎవరిలో క్రీస్తు ప్రవేశించారో అతనికి శిలువ వేశారు. అతడికి దుఃఖం కలిగింది. క్రీస్తు పైనుండి డైరెక్ట్‌గా వచ్చినటువంటి సతో ప్రధాన ఆత్మకు దుఃఖం ఎలా లభిస్తుంది? అవకాశమే లేదు. అంత దుఃఖాన్ని అనుభవించేందుకు వారు ఏ పాపకర్మ చేశారు? ఆత్మనే సతో ప్రధాన స్థితిలో వస్తుంది. అందరి లెక్కాచారాలు సమాప్తమవుతాయి. ఈ సమయంలో తండ్రి అందరినీ పావనంగా చేస్తారు. మూలవతనం నుండి వచ్చిన సతో ప్రధాన ఆత్మ దుఃఖమును అనుభవించదు. భోగించేది ఆత్మనే కదా! ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు దుఃఖం కలుగుతుంది. నాకు నొప్పిగా ఉంది అని ఎవరంటారు? ఈ శరీరంలో ఎవరో నివసిస్తూ ఉన్నారు. పరమాత్మ శరీరంలో విరాజమానమై ఉంటే, పరమాత్ముడు దుఃఖాన్ని ఎలా అనుభవిస్తారు? ఎందుకు అనుభవిస్తారు? అందరిలో పరమాత్మ ఉంటే, పరమాత్మ దుఃఖమును ఎలా అనుభవిస్తారు? ఓ పరంపిత పరమాత్మ, మా దుఃఖాలను తొలగించు అని పిలిచేది ఆత్మనే. ఆత్మ పారలౌకిక తండ్రిని పిలుస్తుంది. తండ్రి వచ్చారు అని, దుఃఖాన్ని హరించే యుక్తి తెలియజేస్తున్నారు అని పిల్లలకు తెలుసు. ఆత్మ శరీరంతో సదా ఆరోగ్యవంతంగా, ఐశ్వర్యవంతంగా అవుతుంది. మూలవతనంలో ఆరోగ్యము, ఐశ్వర్యము అన్న మాటలే లేవు. అక్కడ సృష్టి ఏదీ లేదు. అక్కడ ఉండేదే శాంతి. స్వధర్మమైన శాంతిలో ఆత్మలు స్థితమై ఉంటాయి. ఇప్పుడు తండ్రి అందరి దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేందుకు వచ్చారు కావున పిల్లలకు కూడా చెప్తున్నారు. మీరు నాకు చెందిన వారిగా అయ్యారు కనుక మీరు ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు. ఇది యుద్ధ మైదానం కానీ గుప్తం. అది ప్రత్యక్షం. యుద్ధ మైదానంలో మరణించిన వారు స్వర్గానికి వెళ్తారు అని మహిమ ఉంది. మహిమకు అర్థం కూడా తెలిపించాల్సి వస్తుంది. యుద్ధము అంటే ఇక్కడ మాయతో చేసే యుద్ధంలో ఓడిపోయినా స్వర్గంలోకి వెళ్తారు. పదవులు హెచ్చు తక్కువ ఉండొచ్చు. దీనిని ఆ విధంగా రాస్తారు. ఈ యుద్ధమునకి ఎంత మహత్వం ఉందో చూడండి. ఆ యుద్ధంలో మరణిస్తే ఎవరు స్వర్గంలోకి వెళ్ళలేరు అని పిల్లలైనా మీకు తెలుసు. కానీ గీతలో భగవాను వాచ భగవంతుడు చెప్పారు అని ఉన్నందున దానిని సత్యమని అంగీకరిస్తారు. భగవంతుడు అని ఎవరికి చెప్పారు? ఆ యుద్ధం చేసే వారికా లేక మీకా? ఇద్దరికీ చెప్పారు. స్వయాన్నాత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని వారికి కూడా తెలపండి. ఈ సర్వీస్ కూడా చెయ్యాలి. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళాలనుకుంటే పురుషార్థం చేయండి. యుద్ధములో అన్ని ధర్మాల వారు ఉన్నారు. సిక్కులు కూడా ఉన్నారు. వారు సిక్కు ధర్మంలోకి వెళ్తారు. మీరు బ్రాహ్మణుల వద్దకు వచ్చి జ్ఞానం తీసుకుంటేనే స్వర్గంలోకి రాగలరు అని సిక్కులకు తెలిపారు. సిక్కులు బాబా వద్దకు వచ్చినప్పుడు బ్రహ్మబాబా వద్దకు, బాబా మీరు యుద్ధం చేస్తూ శివబాబా స్మృతిలో ఉంటే స్వర్గంలోకి రాగలరు. అలాగని స్వర్గంలో రాజులుగా అవుతారు అని కాదు. అలా అవ్వలేరు. వారికి ఎక్కువగా జ్ఞానాన్ని అర్థం చేయించలేదు. వారికి కొద్దిగానే జ్ఞానం తెలిపించబడుతుంది. యుద్ధ మైదానంలో తమ ఇష్ట దేవతలను తప్పకుండా మనస్సులో నిలుపుకుంటారు. సిక్కులైతే గురు గోవిందునికి జై అని అంటారు. స్వయాన్నాత్మగా భావించి పరమాత్మని స్మృతి చేసేవారు ఎవ్వరూ లేరు. కానీ ఎవరైతే తండ్రి పరిచయం తీసుకుంటారో వారు మాత్రమే స్వర్గంలోకి వచ్చేస్తారు. అందరి తండ్రేమో ఒక్కరే, వారే పతిత పావనుడు. వారు పతితులకు చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి అని. అంతేకాక నేను స్థాపించే సుఖధామంలోకి వచ్చేస్తారు. యుద్ధంలో కూడా శివబాబాను స్మృతి చేస్తే స్వర్గంలోకి వచ్చేస్తారు. ఆ యుద్ధ మైదానం మాట వేరు, ఇక్కడి విషయం వేరు. ఎప్పుడూ జ్ఞానం నశించదు అని తండ్రి చెప్తున్నారు. అందరూ శివబాబా పిల్లలే. నన్ను మాత్రమే స్మృతి చేస్తే మీరు నా వద్ద కొనక ముక్తిధామానికి వచ్చేస్తారు అని శివబాబా చెప్తున్నారు. తర్వాత నేర్పించబడిన జ్ఞానము చదివితే స్వర్గరాజ్య భాగ్యం లభిస్తుంది. ఎంత సహజం. స్వర్గంలోకి వెళ్ళే మార్గము ఒక్క క్షణంలో లభిస్తుంది. మనం ఆత్మలము తండ్రిని స్మృతి చేస్తున్నాము.
యుద్ధ మైదానంలోకి సంతోషంగా వెళ్ళాలి. కర్మలైతే తప్పకుండా చేయాల్సిందే. దేశ రక్షణకు అంతా చేయాల్సి వస్తుంది. అక్కడ ఉండేది ఒకే ధర్మం. స్వర్గంలో మత భేదాల మాటే లేదు. ఇక్కడ అనేక అభిప్రాయ భేదాలున్నాయి. నీటి కోసం, భూమి కోసం గొడవ పడుతూ ఉంటారు. నీటి సరఫరా నిలిపివేస్తూనే రాళ్ళు రువ్వడం మొదలుపెడతారు. పరస్పరంలో ధాన్యముని ఇవ్వకపోతే పరస్పరము గొడవలు చేసుకుంటారు. మనము స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. చదువు ద్వారా రాజ్యం పొందుతారు. నూతన ప్రపంచం తప్పకుండా స్థాపన అవ్వనున్నది. ఇది నిర్ణయించబడింది కనుక ఎంత సంతోషం కలగాలి. ఏ విషయంలోనూ యుద్ధము, జగడాలు చేసే అవసరమే లేదు. ఉండడం కూడా చాలా సాధారణంగా, సింపుల్‌గా ఉండాలి. మీరు అత్తగారింటికి వెళ్తున్నారు కాబట్టి, ముందుగా ఇప్పుడు వనవాసంలో ఉన్నారు అని బాబా అర్థం చేయించారు. ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి. అంతేకాని శరీరాలు వెళ్ళవు. శరీర అభిమానమును కూడా వదిలేయాలి. మనం ఆత్మలము 84 జన్మలిప్పుడు పూర్తి అయ్యాయి. భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇప్పుడు ఇది కలియుగమని భారతదేశ వాసులైన భారతీయులందరికీ చెప్పండి. కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. భారతదేశం మళ్ళీ స్వర్గంగా అవ్వాలి. భగవంతుడు వచ్చి ఉన్నారు అని కూడా భావిస్తారు. పోను పోను భవిష్యవాణి కూడా చెప్తారు. వాయుమండలాన్ని చూస్తారు కదా! కనుక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. తండ్రి అందరికీ తండ్రే కదా! అందరికీ హక్కు ఉంది. నేను వచ్చాను, నన్ను మాత్రమే స్మరిస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని అందరికీ బాబా చెప్తున్నారు. ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చు అని ప్రస్తుతం మనుషులకు తెలుసు. అది రేపైనా కావచ్చు. యుద్ధము తీవ్రతరం అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టదు. అయితే ఇంకా మీ రాజధాని స్థాపన అవ్వలేదు కదా! వినాశనం ఎలా జరుగుతుంది? ఇంకా నలువైపులా తండ్రి సందేశమే ఇవ్వలేదు అని పిల్లలు భావిస్తారు. బ్రహ్మ బాబాలోకి వచ్చి చెప్పినప్పటి మాటలివి. అంటే ఇప్పుడైతే అందరికీ సందేశము ఇవ్వబడింది. వినాశనం కూడా చాలా సమీపంలో ఉంది. ఈ సందేశం అందరి చెవులకు చేరాలి. ఒకవేళ యుద్ధమే జరగని, బాంబులు పడని, మా రాజధాని స్థాపన అవుతుంది అని మీకు నిశ్చయం ఉంది. అంతవరకు వినాశనం జరగడానికి వీలు లేదు. విశ్వంలో శాంతి అని అంటారు కదా! విశ్వంలో యుద్ధమే జరిగితే విశ్వాన్ని నాశనం చేసేస్తారు. ఇది విశ్వవిద్యాలయము. పూర్తి విశ్వం అంతటికి మీరు జ్ఞానాన్ని ఇస్తారు. తండ్రి ఒక్కరే వచ్చి పూర్తి విశ్వాన్ని మార్చేస్తారు. వారేమో కల్పము ఆయువు లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. దీని ఆయువు పూర్తిగా 5000 సంవత్సరాలు అని మీకు తెలుసు. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది అని అంటారు. ఇస్లాం మతస్థులు, బౌద్ధులు మొదలైన వారందరి లెక్కాచారాన్ని వెలికి తీస్తారు. వారికి ముందు చరిత్రలో ఏ ఇతర ధర్మము పేరు లేదు. మీరు తిథి, తారీఖులు చెప్పగలరు కనుక మీకెంత నష ఉండాలి. జగడాలు మొదలైన వాటి మాటే లేదు. అనాథలైన వారే కొట్లాడుకుంటారు. మీరిప్పుడు 21 జన్మలకు ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునే పురుషార్థం చేస్తారు. జగడాలాడుతుంటే శ్రేష్టమైన పదవి కూడా లభించదు. శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది. ఏ విషయమున్నా, ఏది కావాలన్నా తండ్రి వద్దకు రండి. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి అని ప్రభుత్వం కూడా చెప్తుంది కదా! మాకు విదేశీ పాదరక్షలు కావాలి అని ఎవరైనా అడిగితే, పిల్లలారా మీరిప్పుడు వనవాసంలో ఉన్నారు. అక్కడ మీకు చాలా సంపద లభిస్తుంది అని బాబా అంటారు. మీరు అలా కోరడం సరికాదు. ఇక్కడ మీరు ఈ ఆశలను ఎందుకు ఉంచుకుంటారు? ఇక్కడ చాలా సాధారణంగా ఉండాలి. లేకుంటే దేహ అభిమానం వచ్చేస్తుంది. ఇందులో మన మతాన్ని అంటే మన అభిప్రాయాలను నడిపించరాదు. బాబా ఎలా చెప్తే అలా చెయ్యాలి అని అంటారు. వ్యాధి మొదలైనవి ఏవైనా వస్తే డాక్టర్ మొదలైన వారిని కూడా పిలుస్తారు. ఔషధాలు మొదలైన వాటి ద్వారా అందరి సంభాలన జరుగుతుంది. అయినా అన్ని విషయాలు చూసేందుకు తండ్రి కూర్చొని ఉన్నారు. శ్రీమతము అంటే శ్రీమతమే కదా! నిశ్చయంలోనే విజయం ఉంది.
బాబా అంతా అర్థం చేసుకుంటారు కదా! బాబా సలహా అనుసారం నడవడంలోనే కళ్యాణం ఉంది. స్వయానికి కూడా కళ్యాణం చేసుకోవాలి. ఎవరినైనా విలువైన వారిగా తయారు చేయలేకపోతే వారు పైసాకు కొరగాని వారు అనే అర్థం కదా! ఇక్కడ విలువ లేకుంటే అక్కడ కూడా విలువ ఉండదు. సర్వీస్ యోగ్యులైన పిల్లలకు సర్వీస్ చెయ్యాలి అని ఎంత ఆసక్తి ఉంటుంది. సేవ కొరకు తిరుగుతూ ఉంటారు. సర్వీస్ చేయకపోతే వారిని దయాహృదయులు, కళ్యాణకారులు అని అనరు. బాబాను స్మృతి చేయకుంటే తుచ్చమైన పనులు చేస్తూ ఉంటారు. తుచ్చమైన పదవినే పొందుతారు. మాకు శివబాబాతో యోగం ఉంది అని అంతా బ్రహ్మకుమారీస్ అని అనుకోరాదు. శివబాబా బ్రహ్మ ద్వారా మాత్రమే జ్ఞానాన్ని ఇవ్వగలరు. కేవలం శివబాబాను స్మృతి చేస్తే మురళిని ఎలా వింటారు? తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుంది? చదవకపోతే ఏ పదవి పొందుతారు? స్మృతి చెయ్యాలి. ఈ చదువు చదువుకోవాలి. అందరి అదృష్టం శ్రేష్టంగా తయారవ్వదు అని కూడా మీకు తెలుసు. ఎందుకంటే స్వర్గంలో నెంబర్ వారుగా పదవులుంటాయి. పవిత్రంగా అయితే అందరూ అవ్వనే అవ్వాలి. ఆత్మ పవిత్రం అవ్వకుండా శాంతిధామానికి వెళ్ళలేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరందరికీ జ్ఞానం వినిపిస్తూ ఉండండి. ఇప్పుడు వినకపోయినా పోను పోను తప్పకుండా వింటారు. ఇప్పుడు ఎన్ని విఘ్నాలు, తుఫానులు జోరుగా వచ్చినా మీరు భయపడరాదు. ఎందుకంటే క్రొత్త ధర్మం స్థాపన అవుతుంది కదా! మీరు గుప్తంగా రాజధానిని స్థాపన చేస్తున్నారు. సేవాధారి పిల్లలను చూసి బాబా చాలా సంతోషిస్తారు. శ్రీమతమును అనుసరించి మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి. ఇందులో మీరు హఠం చేయరాదు. అనవసరంగా స్వయం నష్టపోరాదు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు సేవాదారులుగా, కళ్యాణకారులుగా అవ్వండి. బాగా చదువుకొని గ్యాలప్ చేయమని విద్యార్థికి టీచర్ చెప్తారు కదా! మీకు 21 జన్మలకు స్వర్గము అనే స్కాలర్‌షిప్ లభిస్తుంది. రాజవంశంలోకి వెళ్ళడమే చాలా పెద్ద స్కాలర్‌షిప్. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సంగం యుగంలో చాలా సింపుల్గా సాధారణంగా ఉండాలి. ఎందుకంటే ఇది వనవాసంలో ఉండే సమయం. ఇక్కడ ఏ ఆశలను ఉంచుకోరాదు. చట్టాన్ని ఎప్పుడు మీ చేతిలోకి తీసుకోరాదు. పోట్లాడరాదు, జగడాలాడరాదు. సెకండ్ పాయింట్, వినాశనానికి ముందు నూతన రాజధానిని స్థాపన చేసేందుకు నన్ను స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయి, మీరు పావనంగా అవుతారు అని అందరికీ తండ్రి సందేశమును ఇవ్వాలి. వరదానము, సంతుష్టత యొక్క విశేషత ద్వారా సేవలో సఫలత మూర్తిగా అయ్యే సంతుష్ట మణిభవ. సేవ యొక్క విశేష గుణం సంతృప్తి, సంతుష్టత. పేరుకు సేవ, కానీ స్వయం కూడా డిస్టర్బ్ అయ్యి ఇతరులను కూడా డిస్టర్బ్ చేస్తే అటువంటి సేవ చేయకుండా ఉండడమే మంచిది. ఎక్కడైతే స్వయంతో కానీ సంపర్కంలో ఉండే వారితో కానీ మీకు సంతృప్తి లేకుంటే ఆ సేవ స్వయానికి కూడా ఫలాన్ని ప్రాప్తి చేయించదు, ఇతరులకు కూడా చేయించదు. అందువలన మొదట ఏకాంత వాసులుగా అయ్యి స్వపరివర్తన ద్వారా సంతుష్ట మణి యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకొని తర్వాత సేవలోకి రండి. అప్పుడు సఫలతా మూర్తులుగా అవుతారు. స్లోగన్, విఘ్నాల రూపీ రాయిని పగలగొట్టడంలో సమయాన్ని పోగొట్టుకోకుండా ఆ రాయిని హై జంప్ చేసి దాటుకోండి. ఏదైనా విఘ్నం వస్తే దాని గురించి యోచన చేస్తూ ఉండడం, దాన్ని పోగొట్టుకోవాలి అని ప్రయత్నం చేయడం, అనుకోవడమే రాయిని పగలగొట్టే దాంట్లో సమయం వేస్ట్ చేయడము అంటున్నారు బాబా. బాబా స్మృతి ద్వారా హై జంప్ చేయాలి. దానికి శక్తి కావాలి. హనుమంతుడు ఎప్పుడు ఎగురుతూ ఉన్నట్టు చూపిస్తారు పర్వతం పైన. అది మన యాద్గార్. అవ్యక్త సూచన. ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితం చేసి
యోగాన్ని జ్వాలారూపంగా చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. జ్వాలా స్వరూప స్మృతి కొరకు మనస్సు మరియు బుద్ధి రెండింటికి ఒకటేమో శక్తిశాలి బ్రేక్ కావాలి, మలుచుకునే శక్తి కూడా కావాలి. దీని ద్వారా బుద్ధి యొక్క శక్తి లేక ఏ శక్తి కూడా వృధా అవ్వకుండా జమ అవుతుంది. ఎంత జమ అవుతుందో అంత పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి వృద్ధి చెందుతాయి. దీని కొరకు ఇప్పుడు సంకల్పాల విస్తారాన్ని సమాప్తం చేస్తూ నడవండి, అనగా సర్దుకునే శక్తిని ధారణ చేయండి. ఓం శాంతి.